వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఫాదర్స్ డే అంట, తెలుసా మీకు? మొన్నేది మొన్న వారం 10th వస్తూ దినం. మనకి ఏదో ఒక స్పెషల్ డేలు వస్తూనే ఉన్నాయి. ఫాదర్స్ డే అంట. మరి మీ ఫాదర్లందరినీ విష్ చేసి వచ్చారా? మీ ఫాదర్ ఏంటి తెలీదా? నిజమేనా హేమంత్? ఫాదర్స్ డేనా? వాక్యం ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథం వచ్చే 3వ వచనం. రేపు స్త్రీలు కూడానికి అందరూ కూడా హాజరవ్వండి. మీరు ఇంకా ఎవరైనా తీసుకురావాలన్నా, మరి మీ బంధువులు ఎవరైనా ఉన్నా, ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా చెప్పండి. స్త్రీలు కూడానికి హాజరుకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, అందరూ బాగున్నారుగా? శనివారం రాపేసరికి ఏంటో కొత్తగా ఉంది కదా? ఏమని సేవకుల విలువ అసలు ఆసక్తి లేదు ఎవరికి. ఎవరు ఎటు పోవాలంటే ఎటుపోతున్నారు, ఎవరికి ఎది కావాలంటే చేస్తున్నారు. మా కోసం ఒక దేవుడి సేవకురాలు వస్తుంది, అది ఆసక్తితో ఉండట్లేదు. ఒక్కరున్నారు వదిలేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? అదే అనుకున్నారా? మాకు మంచిది. బయట ఉన్నా చేశారు బయట ఉన్నాను. వచ్చేసరికి లేట్ అయిపోయింది. అదే అంటే కుదరలేదు. మ్యాక్సిమం అనిపించిందిలే, అలా కూడా ఆలోచన వచ్చింది. అసలు వీళ్ళకి ఎందుకంటే ప్రభు ఇంత నిర్లక్ష్యం, కొన్నాళ్ళు అలా మానేసి ఎంత వీళ్ళకి తెలిసిద్దంటావా అనుకున్నా. కానీ నా పని నేను చేసుకుంటాను. నాకు ఎందుకంటే నేను దేవుడి పని ఆగకుండా చేస్తే మనకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడు అండి, మనుషులు కాదు. మనుషుల్ని చూసామనుకో వెనక్కే వెళ్తాం, ఎప్పుడు ఎదరికి వెళ్దాం. అందుకని మనుషులు చూడలేదు ఈ రోజు వరకు కూడా అనేవాళ్ళు అంటారు. అవన్నీ నేను పట్టించుకోను, నిర్లక్ష్యంగా ఉన్నా వాళ్ళే నష్టించిపోతారు. ఇప్పుడు ఎవరు దేవుడి సన్నిధి కోల్పోతే వాళ్ళకి నష్టం. కాబట్టి దాన్ని కూడా పట్టించుకోను. ఉన్న వాళ్ళ కోసమైనా రావాలి కదా. ఓకే, ఇక్కడ ఈరోజు దేవుడి యొక్క సన్నిధి గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. యోనా అంట ఒక వాడ ఎక్కి, మీ అందరికీ తెలిసి వాక్యం. యోనా ఒక వాడ ఎక్కి దేవుడు ఒక ఊరెళ్ళి సువార్త చెప్పు, ఆత్మలు నశించిపోతున్నారు, వాళ్ళు పాపానికి బాగా బానిసలు అయిపోయారు, అసలు వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోయేవారు అంటారు చూసారా? అంటే చెప్పినప్పుడు 10 మంది మారరేమో కానీ ఖచ్చితంగా ఒక 2 మూర్ఖులు ఉంటారు. అలా డీసెంట్ లిస్ట్లో 8 మంది మారుతారండి, వింటారు. అసలు వాళ్ళు ఎనరండి, వాళ్ళు మొండోళ్ళండి, వాళ్ళు మూర్ఖులండి అని వదిలేస్తే 10 మంది నశించిపోతారు. దేవుడు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ ఊరు మంచి వాళ్ళు కాదు అని దేవుడికి తెలుసు, కానీ చెప్తే మారుతారని దేవుడికి తెలుసు. అందుకని యోనా అనే ప్రవక్త నాలో పలానా ఊరెళ్ళు, ఆ ఊరిలో వాళ్ళకి సువార్త చెప్పు, ఇది మంచిది ఇది చెడు అని చెప్పు. వాళ్ళు విన్నావాళ్ళు వింటారు, వినని వాళ్ళు సంగతిని వదిలే. నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు వెళ్ళంటే యోనా ఏం చేస్తాడు? ఆ ఊర్లో వాళ్ళు వినరు, దేవుడు మాత్రం వెళ్ళమని బాలే చెప్తాడు. కానీ అసలు వాళ్ళంత మొండోళ్ళు, వాళ్ళంత మూర్ఖులు, వాళ్ళంత కోపిస్టులు, వాళ్ళంత పిస్నార్లు, ఇవన్నీ సేవకులు లెక్కలేసినట్టు వేసుకున్నాడు అంట ఆయన కూడా. ఎందుకంటే ఆ ఊర్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎంత మూర్ఖులు తెలుసా? ఇలా కట్టేసి స్కిన్లో ఒలిసేస్తారు. అంత మూర్ఖులు వాళ్ళు, అంత భయంకరమైన క్రూరులు చెప్పాలంటే. ఆ ఊరికి పంపిస్తున్నాడు నన్ను దేవుడు, నన్ను కూడా కట్టేసి నా తోలు కూడా ఒలుగుతారు, నన్ను కూడా చంపేస్తారు. ఈ తెప్పలు నాకెందుకు? దేవుడిగా చెప్తే వినట్లేదు. అయ్యా నేను ఆ ఊరు వెళ్ళను, కావాలంటే ఈ ఊరు వెళ్తా అని చెప్తున్నాడు. దేవుడేమో లేదు నువ్వు ఆ ఊరే వెళ్ళు అంటున్నాడు. ఈయనకి అది నచ్చలా. సరే, ఇక దేవుడికి ఎదురు చెప్పలేను, దేవుడిని నేను ఎదిరించలేను. కాబట్టి ఏమి చేయలేక దేవుడు వెళ్ళమన్న ఊరు వెళ్ళకుండా వేరే ఊరికి టికెట్ తీసుకున్నాడు. టికెట్ తీసుకుని వాడెక్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, దేవుడు సన్నిధిలో నుండి వెళ్ళిపోతున్నాడు అని ఇక్కడ రాశాడు వాక్యంలో. ఏమనుంది చూడండి, యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్షీషునికి పోగొట్టుకు వాడ
ఎక్కును. మనం ఆలోచించేద్దాం, యోనా గారు దేవుడి మందిరంలోంచి వెళ్ళిపోయాడా, ఆ ఊరిలోంచి వద్దు ఏ ఊరు వెళ్తున్నాడా? మనం లాజిక్గా ఆలోచిస్తే అర్థమవుతుందా పాయింట్? దేవుడిని వదిలిపెట్టలా, దేవుడు మాట మీరాడు. చాలామంది ఈ రోజుల్లో కూడా మాకు దేవుడు అంటే ఇష్టం, మేము ప్రార్థన చేసుకుంటాం, రోజుకి 10 సార్లు చేస్తాం, 5 సార్లు చేస్తాం అని చెప్తారు, కానీ దేవుడి మాట వినరు. వాళ్ళు యోనా లాంటి వాళ్ళు. వాళ్ళు చేసేదే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు తిరిగేదే వాళ్ళు తిరుగుతారు. పైకి మాత్రం వాళ్ళు ఏమన్నా అని చూడండి, అస్సలు ఒప్పుకోరు. కందిరేగన కదిపితే అట్లాగో వాళ్ళని కదిపితే అట్లా, వాళ్ళు తిరుగుడు, వాళ్ళు చేసే పనులే వాళ్ళు చేసుకుంటారు. దేవుడికి వ్యతిరేకమైనవి వాళ్ళు చేసుకుంటారు. పైకి మాత్రం మేము విశ్వాసులమే, మేము భక్తులమే అంటారు. కానీ ఇక్కడ యోనా గారు తను అనుకున్నాడు, నేను దేవుడికి ఎదురు చెప్పలేను, దేవుడేమో ఆ ఊరే వెళ్ళమంటున్నాడు, వెళ్ళక తప్పదు, ఏం చేద్దాం, సరే వెళ్దాంలే అనుకోలేదండి. నేను కూడా దేవుడు నన్ను మరి సేవ స్టార్ట్ చేసినప్పుడు పాలపని వెళ్ళమంటే నేను కూడా అలాగే ఒక సంవత్సరం పాటు దేవుడు నేను అలాగే జరిగింది మా ఇద్దరికి. నేను వెళ్ళను, నేను ఆ ఊరు తప్ప ఏ ఊరని వెళ్తా, మరి ఇంకే ఏ పారిశ్రాన్ని పంపించి వెళ్ళిపోతా, లేదంటే భాషరాని దగ్గరికైనా పంపించి ప్రభా నేను వెళ్తాను, నేను ఎలాగోలా తెప్పలు పడి భాష నేర్చుకుంటా, అక్కడికి మాత్రం వెళ్ళను. ఎందుకంటే అన్ని బాధలు, అంత శ్రమ, అన్ని అవమానాలు ఆ ఊర్లో నాకు ఉన్నాయి. నాకంటే మా నాన్నగారు డ్రింక్ చేయడం వలన మేము బాగా పేదరికం, దరిద్రం అన్నీ అనుభవించాం. ఆ ఊర్లో అవమానాలు ఇవన్నీ ఉన్నాయి. 35,000 రూపాయలు ఇంటద్ది, 35 రూపాయలు ఇంటద్ది కూడా కట్టలేని స్థితి. దానికి కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ కేకలు వేయాలి మమ్మల్ని. అంత భయంకరమైన స్థితి. నాకు వద్దు ఆ ఊరు, నేను వెళ్ళను అని ప్రభు దగ్గర చాలా రోజులు నేను ప్రార్థన చేశాను. వద్దు ప్రభా, వెళ్ళను ప్రభా, వద్దు, ఏమో ఎల్లు అదే ఎల్లు తప్పదు అనుకునే తర్వాత తేజమైన కీడు కనిపిస్తే సరే ప్రభా ఏదైతే అదైంది వెళ్తున్నా అని వెళ్ళానండి. దేవుడు ఆ రోజు వచ్చినప్పుడు మరి అలా రాబట్టే దేవుడు ఈరోజు నేను నా బిడ్డలో సంతోషంగా ఉన్నాం. దేవుడు క్షేమంగా ఉంచాడు. అయితే యోనా గారు మాత్రం అలా ఆలోచించలేదేమో బహుశా. అంటే యోనా గారు నాకన్నా తక్కువ నేను అట్లా, ఆయన గొప్పవాడు, మంచి ప్రవక్త. అయితే ఆయన ఎలా ఆలోచించాడంటే, అమ్మో దేవుడికి ఎందుకు ఎదురు చెప్పడం, ఈ ఊరు వద్దు, వేరే ఊరు వెళ్ళిపోదాం, ఈ గోలంతా నాకు వద్దులే అనేసి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడి సన్నిధిలో నుంచి నువ్వు వెళ్ళిపోతున్నావు అన్నాడు. ఇక్కడ చాలామంది దేవుడి సన్నిధిలోంచి వెళ్ళిపోలేదు, మేము దేవుడి సన్నిధిలోనే ఉన్నాం అంటే చర్చికి వస్తారు, కానీ చేసే పనులు దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తారు. చూసారా, వాళ్ళు దేవుడి సన్నిధిలో నుండి ఆల్రెడీ వెళ్ళిపోయినట్టే దేవుడి దృష్టిలో. యోనా గారు అయితే కాకపోతే ఇక్కడ యోనా మనస్తత్వాన్ని దేవుడు లెక్కలో తీసుకున్నాడండి. కొంతమంది మనసుని, వాళ్ళ పరిస్థితిని దేవుడు కొన్నిసార్లు లెక్కలో తీసుకుంటాడు. అందుకే కొంతమందిని బయట తిరుగుతున్న క్షమిస్తాడు, కొన్నిసార్లు అవకాశం ఇస్తాడు, కొన్నిసార్లు శిక్షిస్తాడు. అందరికీ ఒకేలాగా ఆయన శిక్ష వెయ్యడు, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయడు ఆయన. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆదికాండంలోకి రండి, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను కూడా దేవుడి సన్నిధిలో నుండి ఆదికాండము 16వ వచనం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత నీరసం చెప్తున్నా, టిఫిన్ చేయలేదు ఎవరెవరు టిఫిన్ చేయలేదు లేదని చెప్పండి. నువ్వు చేయలేదా? నువ్వు కూడా ఉపాసం చెప్తున్నావు ఆదివారం? మంచిది, మరి గట్టి చెప్పాలి. మరి నేనేం తినరాలేదు కదా, నేనే ఆదివారం ఏం తిన్నాను, ప్రార్థన అయ్యాక తింటా. ఇప్పుడే మీ కళ్ళ ముందేగా మజ్జిగ తాగా, టీ కూడా తాగట్లేదు మధ్యన. ఓకే, దేవుని సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి నోదు దేశంలో కాపురం అన్నాడు. ఎక్కడి నుండి వెళ్ళాడంట? బయలుదేరి దేవుని సన్నిధిలో నుండి వెళ్ళాడు. ఎవరి కయ్యూను అంటే, కయ్యూను హేబోలు ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు కూడా పంట పండింది, ఇద్దరు కూడా దేవుడికి తీసుకొచ్చారు. కయ్యూని తీసుకొచ్చిందేమో దేవుడు ఇష్టపడలేదు,
తన తమ్ముడు హేబేలు తీసుకొచ్చిందేమో దేవుడు ఇష్టపడి దాన్ని అంగీకరించాడు, దీవించాడు. అది తనకు నచ్చల. ఎవరికే? కయ్యూనికి నచ్చక నాదేం తక్కువ, ఆడిదేమి ఎక్కువ అని అసూయ పడిపోయి తన తమ్ముడి మీద ద్వేషం పెంచుకొని, చాలామందికి ద్వేషం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? ఇలాంటి విషయాల్లోనే. అన్నదమ్ముల మధ్య గొడవలు, ఈ మధ్యన అక్క చెల్లెల మధ్య, బంధువుల మధ్య, ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య, క్లాస్మేట్స్ మధ్య. వాడికి 4 మార్కులు ఎక్కువ వస్తే లేనిపోయిన అసూయ పెంచుకుంటున్నారు, చంపేస్తున్నారు కొంతమంది. అయితే వాడు నాకన్నా అందంగా ఉన్నారు, అసూయ పెంచుకుంటున్నారు. ఓన్లే వాడు అందం దేవుడు ఇచ్చాడు, వాడు అందంగా ఉన్నారు, వాళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళ అందం దేవుడు ఇచ్చిన వాళ్ళ అందాన్ని ఎవరైనా పొగిడారు అనుకో, వీళ్ళ ముందు వీళ్ళకి అసూయ వచ్చేస్తుంది. ఎవరి మీద? వాళ్ళ మీద. వాళ్ళు ఏమైనా వీళ్ళని చేశారా? సంబంధమే ఉండదు. ఈ మధ్యన నాకు కొత్త విషయం తెలిసింది, చర్చి మానేసిన వాళ్ళలో కొంతమందికి అసూయ వచ్చి మానేశారంట. మరి ఎవరిని చూసి దీవించబడిన వాళ్ళని చూస్తే ఏం రావాలి? రోషం రావాలి. పలానా వాళ్ళు అదే చర్చికి వెళ్ళి దీవించబడుతున్నారు, నేనెందుకు దీవించబడుతుంది? వాళ్ళు అదే పరిచయం చేసి దీవించబడుతుంది, నేనెందుకు దీవించబడుతుంది? వాళ్ళు అదే వాక్యం దీవించబడుతున్నారు, వాళ్ళు అదే ఉపవాసం చేసి దీవించబడుతున్నారు, నేనెందుకు చేయకూడదు? ఈ రోషం లేదు. ఆ దీవించబడ్డ వాళ్ళ మీద అసూయ, ఆ సంఘ కాపురం మీద అసూయ. మరి నువ్వు పొందుకోలేకపోతున్నావు, నీకు చేత కావట్లేదు. వాళ్ళు ప్రయాసపడుతున్నారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు. నువ్వు చెయ్యి, నువ్వు చేసి దేవుణ్ణి అడుగు, ప్రభా నేను చేస్తున్నాను కదా, నేను నమ్మకంగా ఉన్నాను కదా, నేను విధేయత కలిగి ఉన్నాను కదా, నేను ప్రయాసపడుతున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, సంఘ క్రమాలకు హాజరవుతున్నాను, ప్రతి ఆదివారం హాజరవుతున్నా, ప్రతి క్రమాన్ని నేను హాజరవుతున్నా, ప్రతి విషయంలో నేను ఏది మీరట్లేదు నీ మాటని. ఇదిగో ఇది చెయ్యొద్దంటే చెయ్యట్లా, వెళ్ళొద్దన్న చోటకి వెళ్ళట్లా, నేను ఇలా కరెక్ట్గా ఉన్నానని దీవించని నీకు అడిగే దమ్ముంటే నిజంగా దేవుణ్ణి అడగలము మనం. ఎందుకంటే మన అన్ని తప్పులే ఉంటాయి అందులో. ఇంకేమడుగుతావు? ఆయన దగ్గర మొహమే చాలదు, మనం చేసే పనులన్నీ కరెక్ట్ కాదు. దేవుడిని అడగలేదు. ఖచ్చితంగా ఉన్నాడు అడుగుతాడండి, ఖచ్చితంగా ఉన్నాడు అడుగుతాడు. ఇప్పుడు లంచం తీసుకున్నాడు, వాడి మీద నింద ఏదైనా వచ్చిందనుకో, ఆ యజమాని దగ్గరికి వెళ్ళి నేను ఏం చేస్తే తప్పు, నన్ను ఎందుకు తప్పుపడుతున్నారు, నన్ను ఎందుకు వర్క్లో అది పనిలోంచి తీసేశారు అని అడుగుతాడు. తప్పు చేసినాడు, నేను చేశానుగా, ఎందుకులే లేనిపోయింది అన్నీ బయట తోతాను అని వాడు ఇంకో నింద ఏదో ఒకటి వేసి పక్క తప్పుకుంటాడు. దేవుడిని అడగాలి. నేను ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను అదే అడుగుతాను. నేను దేవుడిని ఏదైనా ఒక్క తప్పైనా ఉందనుకో మనలో, అడగలేము మనం దేవుడిని. అది మనల్ని గుచ్చుతా ఉంటుంది, అడగలేము మనం. ఆ తప్పు మనల్ని ఎత్తిపెట్టి చూపిస్తుంది. నువ్వు పలానా చోట పలానా తప్పుగా మాట్లాడావు, వాళ్ళు బాధపడ్డారు, లేదా పలానా విషయంలో నువ్వు నమ్మకంగా లేవు, ఒక రూపాయి నువ్వు అన్యాయంగా నువ్వు నొక్కేసావు, ఒక 10 రూపాయలు అని మన హృదయం మన మీద ఆరోపణ చేస్తుంది. అప్పుడు మనం దేవుడి దగ్గర నేను యథార్థవంతుడిని అని అడగలేము, ప్రార్థన చేయలేము. ఏ తప్పు లేకపోతే ప్రభా నేను నీతిగా ఉన్నాను ప్రభా, నేను ఏ విషయంలో ఆశపడలేదయ్యా, నాకు సహాయం చేయని చేతులు ఎత్తి అడగగలుగుతామండి. అందుకే వచ్చే రూపాయి, అన్యాయంగా వచ్చే రూపాయి కావచ్చు, ఉచితంగా వచ్చే రూపాయి కావచ్చు, దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఆనందపడకూడదు, దాన్ని బట్టి ఎప్పుడు కూడా మనం ఉబ్బిపోకూడదు. మనం దేవుడి దగ్గర యథార్థంగా మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మనం అడగాలి అంటే యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ కయ్యూను ఏం చేశాడు తెలుసా? తన తమ్ముడు మంచి అర్పణ ఇచ్చాడని తన మీద అసూయ పెట్టుకొని చంపేశాడు. వెళ్ళి చంపేశాక దేవుడు ఇదంతా చూస్తూ ఉంటాడు కదా, దేవుడు చూసి అడుగుతాడు, కయ్యూను మీ తమ్ముడు ఎక్కడ కావాలని అడుగుతాడు. అప్పుడు ఏం సమాధానం చెప్తాడు? మహిమ నీకు ఏమైనా గుర్తుందా? ఏం సమాధానం చెప్తాడు? తప్పు చేశాడు కదా, ఏం చెప్పాలి? భయపడది, అయ్యా నేను మా తమ్ముడు చంపేస్తాను ఆవేశంలో అని చెప్తే నిజంగా ధన్యుడయ్యేవాడు. కానీ ఏమని అంటాడు తెలుసా? నేనేమన్నా మా తమ్ముడు కాపలా ఉన్నానా, నన్ను అడుగుతావేంటి అని దేవుడికే సమాధానం చెప్తాడు. అప్పుడు భూమి మీద ఉన్న ముగ్గురేలేండి, వాళ్ళే, ఇంకెవరు లేరు ఎక్కువ మంది. అంటే అవ్వ, ఆదాము, కయ్యూను, హేబేలు, వీళ్ళే కదా, ఎక్కువ మంది లేరు అప్పటికి. ఇంకా డెవలప్ నేనేమన్నా నా తమ్ముడికి కాపలా ఉన్నానా అని అడుగుతాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు. కనీసం ఆ మాట ఎందుకు అడిగాడో తెలుసా? దేవుడు ఒకవేళ పశ్చాత్తాపడతాడేమో, తప్పైపోయిందయ్యా, ఆవేశంలో చేశా, అసూయతో చేశా, కోపంలో చేశాను, నా తమ్ముడిని నేనే చంపేస్తానయ్యా అని చెప్తాడేమో అని ఒక అవకాశం ఇచ్చాడు అంతే. ఆ అవకాశాన్ని కూడా అహంకారంతో, అజ్ఞానంతో కాలుదనుకున్నాడు,
కొన్నిసార్లు దేవుడు మనల్ని తెలిసి అడుగుతాడు కొన్ని క్వశ్చన్స్. కొన్నిసార్లు మాకు తెలిసే కొంతమందిని అడుగుతాం మేము కూడా. వాళ్ళు ఏం చేశారో తెలుసు, కానీ దేవుడు అది మనకి ఇచ్చే అవకాశం. కనీసం మరి సేవకుల ముందైనా, దైవజనుల ముందైనా, దేవునికి ప్రతినిధులుగా ఉన్న ఈ దైవజనుల ముందు ఒప్పుకుంటే అది దేవుడు దాని విషయంలో ఆ దోషాన్ని తీసేస్తాడు. మొన్న ఒక సహోదరి నాకు ఒక విషయం చెప్పింది. ఎప్పటి నుంచి మీరు ఒంటరిగా దొరుకుతారని చూస్తున్నానమ్మా, ఒక్కరోజు కూడా దొరకట్లా. ఫోన్లో చెప్దామంటే చెప్పే విషయం కాదు, మెసేజ్ చేద్దామంటే చేసే విషయం కాదు. ఒంటరిగా మాట్లాడడానికి నాకు అవ్వలేదు. ఈ రోజుకి దేవుడు ఒప్పుకో, నువ్వు అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఒప్పుకో, నువ్వు అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఒప్పుకో అని నా హృదయంలో ఒకటే మానసిక వ్యాధన అనుభవిస్తున్న కొన్ని నెలలుగా అని చెప్పింది. ఏంటమ్మా అంటే ఇది విషయం మీకు చెప్పకూడదులేండి అన్నప్పుడు, అవునా, అయ్యో సరే నేను ప్రార్థన చేస్తాను ఆ దోషం నీ మీద ఉండకుండా. కొన్ని దేవుడు చూపిస్తాడండి, నాకు చూపించాడు, ఆ బిడ్డకి చూపించాడు. దాని అర్థం ఏంటో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఆ పిల్ల చెప్పాక ఓహో అప్పుడు అర్థమైంది. కొన్ని ఉంటాయి, కొన్ని మర్మాలు ఉంటాయి, అన్నీ బయట చెప్పలేం. కానీ ఫ్యామిలీ సీక్రెట్స్ కొన్ని ఉంటాయి, అన్నీ నేను మీకు చెప్పకూడదు. కానీ దేవుడు కొన్నిసార్లు దేవుడు ముందు ఒప్పుకోవాలి, కొన్నిసార్లు దైవజనుల ముందు ఒప్పుకోవాలి, కొన్నిసార్లు సంఘం ముందు కూడా ఒప్పిస్తాడు దేవుడు. అందరి ముందు చెప్పేలా అంటాడు. చెప్పేదాకా కొన్ని జరగవు, కొన్ని ఆపేస్తాడు అంతే. ఎప్పుడైతే చెప్తారో ఆ దోషం పోద్ది, ఆ మానసిక బాధ పోద్ది, ఆ పాపం మన మీద నిలిచి ఉండదు. మన జీవితంలో జరగవలసిన కార్యం అప్పుడు జరిగింది. హల్లెలూయా. అయితే కయ్యూను ఒప్పుకోలేదు. ఒప్పుకున్నప్పుడు దేవుడు సన్నిధిని కోల్పోయాడు. ఎప్పుడైతే ఎదురు సమాధానం చెప్పాడో దేవుని సన్నిధిని కోల్పోయాడు. దేవుని సన్నిధి కోల్పోవడం అంటే చర్చి మానేయడం కాదండి, దేవుడితో సంబంధం లేకపోవడం, దేవుడితో సహవాసం కలిగి ఉండకపోవడం. రోజు ప్రార్థన. ఈ దాదాపు నెల రోజుల నుంచి, అంటే మే నెల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మే నెల అంతా ఇక్కడ వర్క్ చేసాము. మళ్ళీ సరిగ్గా ప్రార్థన చేసుకోవాలి. నేను ఒక 3-4 గంటల ప్రార్థన చేస్తానే నాకు ప్రశాంతంగా దేవుడితో మాట్లాడినట్టు ఆ రోజు నాకు మనశ్శాంతిగా ఉంటుంది. కొంచెం తగ్గినా నాకు ఏదో వెళ్ళిద్దనమాట. ఇప్పుడు మనం కడుపు నిండా తినకపోతే మనకి ఎలా అనిపిస్తుంది? నాకు అలా అనిపిస్తుంది. మాట్లాడుతూనే ఉంటా, తిరుగుతాను, కానీ వర్క్ చేస్తూ ఉంటాం, కానీ ఏదో వెళితే నన్ను వెంటాడుతూ ఉంటుంది. నేను ప్రశాంతంగా ప్రార్థన చేసుకుందాం అని ఈ వారం రోజులు అనుకున్నా. ఉపవాసాలు కూడా స్టార్ట్ చేద్దాం. ఒక 21 రోజులు ప్రభు దగ్గర కూర్చుందాం. చాలా రోజులైంది ప్రభు సన్నిధి మిస్ అయిపోయా. నేను దేవుడితో నా సహవాసం మిస్ అయింది. అంటే ఫ్రెండ్షిప్ చేసినట్టు మాట్లాడుకోకపోతే ఒకరోజు కూర్చొని మనస్థిర మాట్లాడుకుందాం అనుకుంటారు చూసారా? లేదా ఎంతో ప్రేమ ఉన్న వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు. ఎవరు లేరా మీకు అలాగా? ఎవరన్నా మీకు బాగా టచ్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు దొరకంగానే ఏమనిపిస్తుంది? ఈ రోజంతా నీతో మాట్లాడితే, వాళ్ళతో మాట్లాడితే అమ్మయ్యా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా నాకు అనిపించింది. ఆ ఫీల్ నేను అనుభవించా ఈ నెల రోజుల్లో. ఈ వారం అనుకున్నాను, ఈ వారం అలా చేద్దాం, 21 రోజులు ఉపవాసం సిద్ధపడి దేవుడితో గడుపుదాం. అసలు నాకు అప్పుడు కానీ ప్రశాంతంగా ఉండదు అనుకున్నా. కానీ నాకు ఇప్పటివరకు అవకాశం రాలా. కుదిరితే రేపు నుంచైనా స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను, దేవుడి దగ్గర ఎక్కువ సమయం గడపడానికి. ఇప్పుడు కయ్యూను ఏం కోల్పోయాడంటే దేవుడి సన్నిధి కోల్పోయాడు రాశాడు బైబిల్లో. దేవుడి సన్నిధి కోల్పోవడం అంటే ఏంటో తెలుసా? దేవుడితో మాట్లాడకుండా ఉండడం, దేవుడి దగ్గర సహవాసం కలిగి, సహవాసం కట్ అయిపోవడం. అంటే దేవుడితో మాట్లాడకుండా ఉండడం అంటే ప్రార్థన చేయకపోవడం. ఎవరైతే ప్రార్థన చేయరో వాళ్ళు దేవుడి సన్నిధిని కోల్పోయినట్టు. ఇక్కడ కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళాడు. ఇందాకేమో యోనా గారేమో దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడు, ఈయన కూడా దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయాడు. ఇద్దరు దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోయారు, కానీ ఇద్దరు వెళ్ళిన కారణాలు వేరు. యోనా వెళ్ళిందేమో అజ్ఞానంతో కాదు, అహంకారంతో కాదు, కోపంతో కాదు, అసూయతో కాదు, తిరుగుబాటుతో కాదు. తను వెళ్ళింది ఏంటంటే దేవుడికి ఏమీ చెప్పలేక, తను ఇష్టపడలేక, మధ్యలో నలిగిపోయి వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు అతను క్షమించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టాడు. ఇతను వెళ్ళిపోయింది ఎందుకు? కయ్యూను వెళ్ళిపోయింది ఎందుకు? గర్వంతో, అసూయతో, తిరుగుబాటుతో. అందుకే దేవుడు అతన్ని మళ్ళీ చేర్చుకోలేదు. అతను దేశదిమ్మరైపోయాడని రాయబడింది. అతని సంతానం శాపగ్రస్తం అయిపోయింది. అతను దీవించబడలేదు, ఆశీర్వదించబడలేదు. అతని సంతానం ఎవరో కూడా తెలియదు, అడ్రస్ లేదు.
ఎందుకు అంటే తను దేవుని సన్నిధిని కాలదనుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. సపోజ్ ఎగ్జాంపుల్ షారోన్ ఉంది. షారోన్ చర్చ్ మానేసినప్పుడు 2 సంవత్సరాలు తన చర్చి దేవుడి సన్నిధి కోల్పోయింది. కానీ తను మానేసినప్పుడు దేవుడి మీద కోపంతో తను మానేయాల, దేవుడు వద్దనుకొని మానేయాల, లోకాన్ని ప్రేమించి మానేయాల, ఇంకేదేదో కారణాలతో తను మానేయాల. దేవుడు సన్నిధి తను కోల్పోయినప్పుడు తను ఎలా ఫీల్ అయిందంటే, దేవుడి దగ్గరికి నేను మళ్ళీ ఎలా వెళ్తా, నేను ఎలా వెళ్ళగలను, నేను ఒక కారణంతో వద్దనుకొని వచ్చిన దాన్ని నేను మళ్ళీ వాళ్ళు వద్దన్నాక నేను ఎలా వెళ్తానని ఒక ఫీలింగ్తో తను అలా ఉండిపోయింది, నలిగిపోతే అలా ఉండిపోయింది. అందుకే దేవుడు ఆమెను కనికరించి మళ్ళా దేవుడు తను తీసుకొచ్చుకున్నాడు. ఎందుకంటే తన ప్రేమతోనే ఉండిపోయింది, తన మొహం చల్లగా ఉండిపోయింది. అంతేగాని తన దేవుడు నాకు ఇప్పుడు కొంతమంది దేవుడి సన్నిధిని వదిలేసిన వాళ్ళు చూడండి, ఎంత ఎచ్చలవిడి లైఫ్ లీడ్ చేస్తారు, ఎంత ఎచ్చలవిడిగా అదేంటే మాకు దేవుడు మానేశాడు, మేము చర్చి మానేసామండి, మేము వెళ్ళట్లేదండి. మరి ఊరేగి ఎక్కడ పడతారో లాస్ట్ తర్వాత తెలిసింది. కొంతమంది అలాగా దేవుడి సన్నిధి కోల్పోయినా ఆ ప్రేమ ఉంటుంది. వాళ్ళు కొన్ని కారణాల చేత వెళ్ళలేరు, కొన్ని కారణాల చేత దేవుడి దగ్గర గడపలేరు, కానీ వాళ్ళ హృదయంలో ఉన్న వేరే ఆలోచన దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసు, వాళ్ళని మళ్ళీ చేర్చుకుంటాడు. మనం అనుకుంటాం ఏమైనా దేవుడు చేర్చుకున్నాడు, వాళ్ళని వదిలేశాడు ఏంటంటే వదిలేశాడు. వాళ్ళు దేవుడి సన్నిధిని కయ్యూన్లు అంటాడు. వాళ్ళు బయటికి వెళ్ళి నానా తిరునాలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది దేవుడి సన్నిధి కోల్పోయినా మళ్ళీ దేవుడు తీసుకొస్తూ ఉంటాడు. కొంతమంది చర్చి మానేసినా మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు. మానేసిన వాళ్ళు లేరా, మళ్ళీ రాలేదా? ఇప్పుడు పద్మగారు ఉంది, పద్మగారు కూడా దేవుడు ఆ మానేసిన కారణం వేరు, ఆమె వద్దనుకొని మానేలా, ఆమెకి ఇష్టమే రావాలని, కానీ ఆమెకు రావడానికి అవకాశం లేదు. అందుకే దేవుడు ఆమె కనికరిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే అదే మామూలుగా మానేసిన వాళ్ళకి చాలా శ్రమలు వస్తారంటే, కొంతమంది కావాలనుకుని వద్దనుకొని వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయి లోకంలో వెచ్చలవిడిగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితం ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితులు ఉంది. అంటే చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది చెప్పాలంటే. ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడి సన్నిధి విలువ మనకు తెలియాలండి ముందు. ఇప్పుడు కయ్యూను వెళ్ళిపోయాడు, కానీ దేవుడు అతన్ని తీసుకోలేదు. యోనా వెళ్ళిపోయాడు, కానీ యోనాను మళ్ళీ దేవుడు తీసుకొచ్చాడు, మళ్ళీ పరిచర్య చేయించుకున్నాడు, మళ్ళీ అతని ద్వారా సువార్త ప్రకటించబడింది, ఆ ఊరంతా రక్షించబడ్డారు. గొప్ప దేవుడి కార్యాలు, అద్భుతాలు ఆ ఊర్లో జరిగినాయి. దేవుడికి మహిమ వచ్చింది. యోనా గొప్ప ప్రవక్తగా మరి ఎంతో కాలం బ్రతికి తను చక్కగా మంచిగా జీవించాడు. ఇక్కడ దేవుడి సన్నిధి విలువ అది. అంటే చాలా వాక్యం ఉంది, చెప్పడానికి సమయం లేదు. ఇంకొక విషయం చెప్తా దేవుడి సన్నిధి గురించి. కీర్తన గ్రంథంలోకి రండి. ఇక్కడ వ్యక్తి గురించి కూడా మనం చదువుకుందాం. ఒక వ్యక్తి ఏమో వద్దనుకున్నాడు, ఒక వ్యక్తి ఏమో తప్పదనేసి వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి గురించి కూడా చూద్దాం. కీర్తన 51వ అధ్యాయము 11వ వచనం చూడండి. 51:11. చాలండి. దేవుని సన్నిధిలో నుండి నన్ను తోసివేయద్దు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దావీదు గారు చెప్తున్నారండి. దావీదు ఒక పాపం చేసినప్పుడు, దేవుడికి ఇష్టం లేని పని చేసినప్పుడు, ఒక హత్య చేస్తాడు, ఒక వ్యభిచారం చేస్తాడు, 2 పాపాలు చేస్తాడు దావీదు. ఈ 2 చేసినప్పుడు తనకి దేవుడు బయలుపరిచినప్పుడు పశ్చాత్తాపం కలిగి, బాధ కలిగి, నేను ఇలా ప్రవర్తించానని దుఃఖపడతాడు దేవుడి దగ్గర. దేవుడికి తనకి మధ్య దూరం పెరిగిపోయిందని గ్రహించి, అయ్యా నేను పాపం చేశాను కనుక నువ్వు నాకు దూరం అయిపోయావు, నన్ను నీ సన్నిధిలోంచి తోసేయద్దు అంటాడు. ఇప్పుడు చర్చిలోంచి తోసేయద్దు అన్నాడా? అంటే దేవుడికి దగ్గర దూరం అయిపోయాడు తను. మనకు అర్థం అవ్వాలండి. ఎప్పుడైనా సరే దేవుడి సన్నిధి నుంచి దూరం అవుతున్నామంటే మన ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో పనిచేయదు. దేవుడు ఆత్మ మనలో ఉంటే మనం కనీసం ఫీల్ అవుతాం, అయ్యో ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, అమ్మో ఈరోజు చర్చికి వెళ్ళలేకపోయానే, ఈరోజు ఏం వాక్యం చెప్పారు, అయ్యో నేను చాలా క్రమాలు మిస్ అయిపోతున్నాను, నేను చాలా ప్రార్థనలో తగ్గిపోతున్నాను, ఆత్మ చల్లారిపోతుంది నా ఆత్మ అని బాధ ఉంటుందంట కొంతమందికి. వీళ్ళకి ఒక రకంగా దేవుడి కృప ఉంటుంది. ఇంకొంతమంది అంటారు అలాగే దేవుడి సన్నిధిని మానేసిన ఏ బాధ ఉండదు, ఏ చీకు ఉండదు, ఏ చింత ఉండదు. ఏమంటే మన చీకు చింత ఏమైంది? మన వీడియో చూసేవాళ్ళు కొంతమంది దాని గురించి అడుగుతున్నారు, దాన్ని బాగా చూడండి, దానికి బిస్కెట్లు పెట్టండి, దానికి మంచిగా పెట్టండి, దాన్ని మళ్ళీ దానికి ఏమైంది అనుకో మళ్ళీ అంటారు.
ఓకే, దేవుని స్తోత్రం. అయితే కొంతమందికి దేవుడి సన్నిధి మానేసిన ఏ చీకు చెంత ఉండదు. కొంతమందికి ఏమో బాధ, దిగులు, ప్రార్థన చేయకపోతే దిగులు, చర్చికి వెళ్ళకపోతే దిగులు, ఇంకొంతమందికి మీటింగ్లు పెట్టకపోతే దిగులు, తిండి లేకపోతే దిగులు, ఎవరన్నా ఏమన్నా కొనుక్కుంటే దిగులు, వీళ్ళకన్నా ఎవరన్నా బాగుంటే దిగులు. ఇది దేవుడు ఆత్మ లేని వాళ్ళకి. దేవుడు ఆత్మ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎవరేం కొనుక్కుని వీళ్ళకి అనవసరం, ప్రభు నాకు ఇచ్చినప్పుడు నాకు ఇస్తాడు, దేవునికి స్తోత్రం, ప్రభానికి ఇచ్చే స్తోత్రం అయ్యా అని చెప్తారు హ్యాపీగా. వాళ్ళకి ప్రార్థన చేసుకోకపోతే బాధ కలిగిద్ది, పాటలు పాడకపోతే బాధ కలిగిద్ది, ఆరాధన చేయకపోతే బాధ కలిగిద్ది, సంఘ బిడ్డలతో కలవకపోతే బాధ కలిగిద్ది, దేవుడితో మాట్లాడకపోతే బాధ కలిగిద్ది. ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు మంచి ఆరోగ్యవంతులే. హల్లెలూయా. ఉన్నాయా? చీకు సంత లేకుండా ఉన్నారా మీరు కూడా? అమ్మ రోగిష్ఠులమని అర్థం. ఆత్మీయ రోగం మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మనం ఇంకొన్నాళ్ళకి పూర్తిగా కొమ్మలకి వెళ్ళిపోతాం అని అర్థం. ఈ బాధ మనకి కొంచెం తెలుస్తుంది అంటే ఏదో కొంచెం దేవుడు ఆత్మ మనలో పనిచేస్తుందని అర్థం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ దావీదు గారు ఏమని చేస్తున్నాడంటే, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు. ఎందుకంటున్నాడు ఈ మాట? పాపం చేశాడు కాబట్టి ఎక్కడ దేవుడు తనకు దూరం అయిపోతాడో, ఎక్కడ దేవుడు తనను అసహించుకుంటాడో అది నేను భరించలేనయ్యా, తప్పు చేశాను, ఆవేశంలో చేశాను, అజ్ఞానంతో చేశాను, కన్ను మెన్ను కానుక చేశాను, తప్పే, నన్ను క్షమించు అని కాళ్ళు పట్టుకుని ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు దావీదు. నీ సన్నిధిలోంచి తోసేద్దయ్యా అని ఏడుస్తున్నాడు. అతనికి డబ్బు ఉంది, బలం ఉంది, బలగం ఉంది, రాజు, ఆ దేశానికి రాజు. అతని పేరు చెప్తే పక్క దేశాలు కూడా పారిపోయేంత భయం వాళ్ళకి. అలాంటి ఒక రాజు, అదే మనకు కొంచెం అన్నీ బాగుంటే ఏంటంటే దేవుడి మందిరానికి వెళ్ళేది అని గర్వం వచ్చేస్తుంది. కొంతమందికి అన్నీ బాగున్నాయంటే అసలు రారండి. ఇక దేవుడు ఏమి లేకపోతే మొన్న కానీ ఫోన్ చేశాడు, అమ్మగారు మా పనుల గురించి ప్రార్థన చేయండి. ఈయనకి ఏ రోజు మందిరం గుర్తురాలా? ఇప్పుడు ఇది ఎన్నో నెలమ్మా? 7వ నెల, 6వ నెల, 6 నెలలు అయింది నేను చర్చికి వచ్చి. ఆ రోజు నేను బయట ఉన్నా, లేకపోతే క్లాస్ అయ్యేది. ఎందుకయ్యా మీకు ప్రార్థనలు, మీకు అన్నీ ఉన్నాయి కదా బయట, మా ప్రార్థనలు ఎందుకు పనికి వస్తే అందాం అనుకున్నా, అది బయట ఉన్నాను కదా అందుకే అలా. అన్నీ ఉంటే 4 మనుషులు కనపడితే దేవుడి సన్నిధి అవసరంలా, మాకు ఇంకేం తక్కువలే అనుకుంటారు. అన్నీ దూరం అయిపోతాయండి. దేవుడిలోకి వచ్చాక ఏది ఇచ్చాడో ఏమి ఉండవు దేవుడిని వదిలేశాక. అవన్నీ దేవుడిలో ఉన్నంత వరకు ఆ దీవెన, ఆ సమృద్ధి, శాంతి, సమాధానం, ఆ నెమ్మది, ఆ ధైర్యం ఏదైనా ఆయనలో ఉన్నాకే. ఆయన సన్నిధి నుండి పక్కకి వెళ్తే నిదానంగా ఒక్కొక్కటి మళ్ళీ జీరోకి రావాల్సిందే. తెలియదు కొంతమందికి ఏదో సాధించేద్దాం, దేవుడి మందిరం మానేసినా మాకు ఏం కాదు అనుకుంటూ ఉంటారు. ఒక్క వారం మానేస్తే మళ్ళీ కలవనివాడు సాతానుగాడు. మళ్ళీ ఏదో ఒక అభ్యంతరం వచ్చింది, ఇంకొంచెం దూరం చేస్తాడు, ఇంకొంచెం దూరం. మనకు తెలియకుండానే ఎంతో దూరం అయిపోతామండి. ఒక్కరోజు ప్రార్థన మానేసి చూడండి, మళ్ళీ 2వ రోజు ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. ఏదో ఒక గెలిపిలుగా ఉంటుంది. సర్లే కాసేపు చేద్దాం, లేదా రేపు చేసుకుందాం, లేదా నైట్ పడుకునేటప్పుడు చేద్దాం అనుకుంటాం. చెయ్యలేము. 2వ రోజు కూడా చేయలేము, 3వ రోజు కూడా చెయ్యం. అలా మనకి గ్యాప్ పెరిగిపోతుంది. అపవాద యొక్క ప్లాన్ అనమాట. అందుకే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా, ఓపిక లేకపోయినా ప్రభు సన్నిధి మాత్రం కోల్పోకూడదు. దేవుడి సన్నిధి అంటే దేవుడి మందిరంలోకి రావడమే కాదు, దేవుడితో మాట్లాడడం, దేవుడి యొక్క సన్నిధి మనం అనుభవించడం. ఆయన దిగి వస్తాడు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడికే దిగి వస్తా అన్నాడు ఆయన. నువ్వు చేలోకి వెళ్ళి మోకరించి అక్కడికి వస్తాడు, రోడ్డు మీద మోకరించి అక్కడికి వస్తాడు. నువ్వు లేదు మోకరించి అవకాశం లేదు ప్రభా అని కళ్ళు మూసుకొని దేవుడిని నువ్వు తలుచుకో, దేవుడు అక్కడికే వచ్చి బిడ్డ ఏంటి చెప్పు అంటాడు. కాకపోతే ఈ క్రమం ఎందుకు ఇచ్చాడంటే సహవాసంగా ఉండాలి, సంఘంలో ఒక క్రమం ఉండాలి, ఆదివారం హాజరవ్వాలి, వాక్యం అనేది వినాలి కనుక ఈ క్రమం. అంతేగాని ఇక్కడే దేవుడు ఉంటాడని ఏం లేదు. ఆయన సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు ఆయన. కాకపోతే దేవుని సన్నిధి విలువేంటో నేను నెక్స్ట్ వారం చెప్తాను. అయితే మనం చేయాల్సింది ఇక్కడ ఒకటి, యోనా గారులాగా అతడు భయపడి పారిపోయాడు. కయ్యూనేమో తిరుగుబాటుతో దేవుడిని వద్దనుకున్నాడు, దేవుడి సన్నిధిలోంచి వెళ్ళిపోయాడు. దావీదేమో దేవుడి సన్నిధి ఎక్కడ పోతుందో అని ఏడుతున్నాడు. ఈ ముగ్గురులో మనం ఎలా ఉన్నాం? ప్రభా నీ సన్నిధి ఏ రోజు నాకు దూరం చేయద్దు. ఆస్తి పోద్దని ఆడవలేదండి దావీదు, రాజ్యం పోద్దని ఆడవలా, తన రాజుగా ఎక్కడ దేవుడు దించేస్తాడో అన్న ఆడవలా, ఏమీ తను అడగట్లేదు. ప్రభా నీ సన్నిధి కావాలి నాకు,
నీ సన్నిధి ఉంటే నాకు చాలయ్యా, నా రాజరికము లేకపోతే నా బంగారము లేకపోతే నా పేరు ప్రఖ్యాతలు ఏమి నాకు కాదు, వీటి గురించి అసలు ప్రస్తావించలేదండి. తను ఒక్కటే అడిగాడు, ప్రభా నీ సన్నిధి నాకు చాలు, నీ సన్నిధిలో నుంచి తోసేద్దయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. మనమైతే అది ఆ ఉద్యోగం నుంచి తీసేద్దయ్యా, ఇందులోంచి అది అలా పోకూడదయ్యా, అసలు ముందు ప్రభా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచయ్యా అని ప్రార్థన చేయాలి రోజు. దేవుడు తోడుంటే అన్నీ ఉంటాయండి. దేవుడు తోడు లేకపోతే నువ్వు ఏది ఉండు అని ఎలా అన్నా అది ఉండదు. ఆయన కావాలి. అందుకే మోషే ఒక చోటకి వెళ్తున్నప్పుడు, చదువుదాం ఒక్కటి చదువు ముగించేస్తా. నిర్గమకాండంలోకి రండి. నిర్గమకాండం 33:14 వచ్చిన. నెక్స్ట్ మిగతా ఈ తర్వాత చెప్తా దేవుని సన్నిధిలో ఏముంటుంది అనేది. నిర్గమకాండం 33 14 వచ్చిన. ఎవరు తెస్తే చదవండి, పర్లేదు, భయపడబాకండి, సిగ్గుపడబాకండి, చదవండి. ఇక్కడ దేవుడు ఒక ప్లేస్కి వాళ్ళని వెళ్ళమన్నాడు. మోషే అంటున్నాడు 6 లక్షల మందిని తీసుకొని నువ్వు ఎల్లు అంటే, మోషే అంటాడు, అయ్యా నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళను, ఇక్కడి నుంచి నేను కదలను, నాకు అవసరం లేదు ఆ ప్రదేశం, ఆ దీవెన అయినా వద్దు. దేవుడి సన్నిధి కోల్పోయి మనం సంపాదించేది ఏముంటుందండి? దేవుడి సన్నిధి పోగొట్టుకుని నువ్వు చేసే ఉద్యోగం నీకు ఆశీర్వాదం ఇవ్వదు. దేవుడి సన్నిధి కోల్పోయి, దేవుడితో సహవాసం కోల్పోయి నువ్వు ఎంత మంచి లైఫ్ నువ్వు తీసుకున్నా, సెలెక్ట్ చేసుకున్నా అది ఉండదు. అందులో సంతోషం ఉండదు, అందులో నెమ్మది ఉండదు. దేవుడి సన్నిధి ఉంటే ఒక పూరి గుడిసెలో గింజన్న తిన్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతృప్తిగా ఉంటుంది, చాలా నెమ్మదిగా ఉంటుంది. దేవుడి సన్నిధి లేకుండా నువ్వు పెద్ద లక్ష రూపాయలు తీసుకొచ్చి ఉద్యోగం చేసినా అందులో నీకు మనశ్శాంతి ఉండదు, హ్యాపీగా ఉండదు, ఏదో మిస్ అవుతుందన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకే దేవుడి సన్నిధి ఇంపార్టెంట్. మోషే అంటున్నాడు, అయ్యా నేను వెళ్ళను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అంటాడు. అంతేకాకుండా ఇంకొక మాట అక్కడ అంటాడు, మోషే నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవద్దు, నా ఎడల నీ ప్రజల ఎడల నీకు కటాక్షము కలిగిందని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వల్లనే కదా. దేవుడితో మాట్లాడుతున్నాడు మోషే. అయ్యా నీవు మా మీద కటాక్షం, నీ కటాక్షం మా మీద ఉందని ఎలా తెలిసింది? నువ్వు మాతో రాకపోతే ఎలా తెలిసింది? నువ్వు మాతో వస్తేనే కదా నీ ప్రేమ, నీ కటాక్షం, నీ కాపుదల మాకుంటే, నువ్వు ఉంటే చాలయ్యా, మాకేది వద్దు అంటున్నాడు. మనం దేవుడితో చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రతిరోజు ఏం చెప్తున్నారు? నువ్వు ఈ ఉద్యోగం ఉంటే చాలు తండ్రి, ఇంకేమీ అడగనయ్యా నిన్ను అంటున్నారా? అయ్యా మా అబ్బాయికి మంచిగా పెళ్ళి అవుతే చాలా, ఇంకేం అడగను, లేకపోతే ఇది చేయి ప్రేమ, ఇంకేం అడగను, ఇదన్నీ ఇది అనొద్దు. తండ్రి నువ్వు నాతో ఉంటూ నాకు ఇంకేమో అక్కర్లేదయ్యా. ఎందుకో తెలుసా? ఆయన నీతో ఉంటే అన్నీ ఉంటాయి, అన్నీ ఆటంతటా దేవుడు జరిపిస్తాడు. ఎందుకంటే పరమ తండ్రి ఆయన. మన తండ్రి మనతో ఉంటే ఆ తల్లిదండ్రులు ఉన్న బిడ్డకి ఏం కొదువు ఉంటుందండి? నిజంగా ఆ తండ్రి మంచివాడైతే, బాధ్యత కలిగిన తండ్రి అయితే ఆ బిడ్డలకు ఏం కొదువు ఉంటుంది? వాడు బాధ్యత లేనివాడైతే, పనికి మాలినోడైతే దాని గురించి నేను మాట్లాడతలేదు. ఆ బిడ్డల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కానీ బాధ్యత కలిగిన తండ్రి ఉన్న ఆ బిడ్డ ఎంత అదృష్టవంతులు. మన తండ్రి ఎవరు? పరమ తండ్రి. సపోజ్ చెప్పండి, మన తండ్రి బాధ్యత కలిగిన తండ్రిగా. నేను నీ కాపరిగా ఉన్నానన్నాడా? మనల్ని కాపాడుతున్నాడా? మరి హేమంత్ సాక్ష్యం చెప్పాడండి కదా, వాళ్ళ అమ్మగారు ఇందాక చెప్పింది నిజమే. మేము వచ్చేటప్పుడు కూడా అరకరులు వచ్చేటప్పుడు మా కన్నా మా ముందు బస్సు ఏమో వెళ్ళి అవతల పడింది. మా డ్రైవర్ ఏమో అసలే కురుగు పాటలు పాడుతున్నాడు. నేను అట్లాగే చదువుతున్నా, కాసేపు మళ్ళీ నాకు నిద్ర వస్తుంది, సువర్ణాలు ఈ చట్టాలు చదువుతున్నా, మళ్ళీ పడుకున్నాం. కాకపోతే మనసులో ప్రార్థన చేసుకుంటున్నాం. అంటే పెద్ద యాక్సిడెంట్ అండి అది చెప్పాలంటే, రాజమండ్రి దగ్గర మేము వచ్చే రోజు. అంటే దేవుడు కొన్ని తప్పిస్తాడు, తప్పిస్తే మనకి తెలియదు. అవి అలా జర్నీలే, ఎలా జర్నీలే అనుకుంటాం. అది నిజంగా మనకి ఏమంటారు, కనురెప్పచ్చ పాటలో అది మనకు జరిగి ఉంటే ఏంటి మన పరిస్థితి? నిన్న పద్మ గారు కూడా ఏడుతా పాపం అదే చెప్తుంది, అమ్మ అంతగా అలాగే కూడా వచ్చి బుద్ధి యాక్సిడెంట్ అయినా కూడా మరి నాకైతే ఏమీ తగలేదు, నన్ను దేవుడు నిజంగా దాచినట్టుగానే ఉందమ్మా. మరి నా భర్త గారికి కొంచెం కాలుకి అది కూడా కొంచెం కుట్లు పడ్డాయి, నాకైతే ఏమి తగలేదు, ఒక గీత కూడా ఆమె పడలేదండి. మిగతా వాళ్ళందరికీ మళ్ళీ జరిగినాయి అంట, ఇరిగినాయి అంట, కొంతమందికి ఫ్రాక్చర్స్ అయినాయి. దేవుడు కాపుదల, రక్షించబడిన బిడ్డ ఆమెని దేవుడు మనల్ని దాస్తాడండి, అది తెలియదు.
ఏదో మనలో మనం ఏదో తప్పు ఉంటే తప్ప వదిలేస్తారు. కానీ అయినా మీ సాగు మీరు రావండి, ఎలాగో నా దగ్గర ఉండట్లేదు కదా, లోకంలోకి పరిగెడుతున్నావు కదా వెళ్ళని. ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి భద్రత ఉంటుంది, ముందు కాపుదల ఉంటుంది. కాబట్టి పరమ తండ్రి, మన తండ్రి ఆయన ఉంటే చాలు. ప్రభు నువ్వుంటే చాలు, నువ్వుంటే నాకు అన్నీ ఉన్నట్టే అని ఒక మాట చెప్దాం. ప్రభుకి ప్రార్థన చేసుకుందాం.